శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. యుద్ధంతో భారతదేశంలోనే ఆయిల్ కష్టాలు నడుస్తున్నాయి. భారతదేశంలోనే ఆయిల్ దొరక్క, పెట్రోల్ డీజిల్ దొరక్క సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు 2000 రూపాయల కంటే ఎక్కువ డీజిల్ కొట్టే పరిస్థితి లేదు. అటువంటి సిచ్యువేషన్లో ఎందుకు భారతదేశం మన పక్క దేశం శ్రీలంకకి ఆయిల్ సరఫరా చేస్తోంది? ఎందుకు శ్రీలంక పైన అంత ప్రేమ చూపిస్తోంది? శ్రీలంక పైన ప్రేమ చూపించాల్సిన అవసరం ఇప్పుడేమొచ్చింది? ఈ అంశాన్ని మనతో చర్చించడానికి స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రమేష్ కన్నగంటి. ఆయన నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ చైర్మన్. నమస్కారం సార్. నమస్తే అండి. హార్మోజ్ క్లోజ్ అయిన తర్వాత ఇన్ని ఇష్యూస్ వస్తున్నాయి. ఇండియా చాలా తెలివిగా అంటే సమాంతరమైన విధానాన్ని పాటిస్తూ, సమాంతర దూరాన్ని పాటిస్తూ ఇరాన్కి కావచ్చు, అమెరికాకి కావచ్చు, ఇజ్రాయెల్తో పాటు శాంతి వైపు వెళ్ళాలి అని శాంతి చర్చలు. నిన్న మోదీ చెప్తున్నారు, ఇండియా శాంతి రూపంలో ఉంది, శాంతి యాంగిల్లో ఉంది, మనం శాంతిని కోరుకుంటున్నామని. ఈ సిచ్యువేషన్లో ఇండియాకి ఆర్థికంగా చాలా సమస్యలు వస్తున్నాయి. ఇండియాకి ఆయిల్ సప్లై తగ్గిపోయింది. ఇండియా ఆయిల్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రోడ్డు మీదకి వెళ్తే 2000 డీజిల్ కంటే ఎక్కువ కొట్టట్లేదు ఇప్పుడు. అటువంటి పరిస్థితుల్లో ఇండియా ఎందుకు శ్రీలంకకు ఆయిల్ ఎగుమతి చేస్తుంది? ఎందుకు శ్రీలంకని దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తుంది? చాలా లోతైన ప్రశ్న, కానీ దీని యొక్క సమాధానం వింటే మీరు చాలా అప్రిషియేట్ చేస్తారు గవర్నమెంట్ని. చెప్పనా సార్? జస్ట్ స్ట్రింగ్ ఆఫ్ పోల్స్ అని చైనా ఏం చేస్తుందంటే, స్ట్రింగ్ ఆఫ్ పోల్స్, ముత్యాల దండ, ముత్యాల హారం అని భారతదేశం చుట్టుపక్కల ఉన్న నేపాల్ని, భూటాన్ని, శ్రీలంకని, పాకిస్తాన్ని, ఆఫ్ఘనిస్తాన్ని తన బుట్టలో వేసుకోవటానికి డెట్ ట్రాప్ డిప్లొమసీ అనే మాట ఉంది ఇంగ్లీష్లో. డెట్ ట్రాప్ డిప్లొమసీ. అప్పిస్తా, నేను ఎంత అప్పిస్తానంటే మళ్ళీ మీరు తిరిగి నాకు కట్టలేనంత అప్పిస్తా, వితౌట్ ఎనీ కండిషను. అది చైనా చేస్తుంది. చేసి BRI అని, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని, దాని ద్వారా ఆఫ్రికాలో, ఏషియాలో, యూరోప్లోకి చొరపడటానికి ఆర్థికంగా బ్రిటిష్ వాడు ఏం చేశాడంటే, చైనా వాడికి బ్రిటిష్ వాడికి తేడా చెబుతున్నా మీ సమక్షంలో, తిరుమల రెడ్డి గారి సమక్షంలో, ఇట్స్ టీవీ ఛానల్ ద్వారా చైనాకి, అమెరికాకి, ఆ సామ్రాజ్యవాదానికి తేడా చెప్తున్నా. బ్రిటిష్ ఇంపీరియలిజం ఆర్ కొలోనియలిజం ఏం చేసిందంటే, ఫిజికల్గా ఆ దేశంలోకి వచ్చి ఆ దేశాన్ని ఓడించి జెండా బాతింది, పరిపాలన చేసింది. కానీ చైనా వాడు, అమెరికా వాళ్ళు, వీళ్ళ యొక్క తెలివి ఏంటో తెలుసా? వాళ్ళు మీ దేశంలోకి ఫిజికల్గా వచ్చి ఆక్యుపై చేయరు. డిజిటల్గా లేదా వేరే విధంగా మిమ్మల్ని బానిసలను చేసి, ఎకనామిక్గా, డిజిటల్గా బానిసలు చేసి, మీ యొక్క ప్రతి అడుగుని, కదలికని వాళ్ళు గుప్పిట్లో పెట్టుకొని మన దేశం మీద ఆజమాషి పెత్తనం చలాయించడం, దీన్ని నియో కొలోనలిజం అంటారు ఇంగ్లీష్లో. నియో కొలోనిజం. అదేమో కొలోనలిజం. అంటే ఫిజికల్గా నేను మీ ఇంట్లోకి వస్తా, నిన్ను కొడతా, నా జెండా బాత్తా, నేను రూల్ చేస్తా. ఇది బ్రిటిష్ వాడు చేశాడు. చైనా వాడు, అమెరికా వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? వాడు వాళ్ళ దేశంలోనే ఉంటారు, కానీ అక్కడుండి ఇక్కడ మన దేశంలో మనం ఏం తింటున్నాం, ఏం కట్టుకుంటున్నాం, ఎవరితో ఉంటున్నాం, మన మిత్రులు ఎవరు, మన శత్రువులు ఎవరు, మన దైనందిన అవసరాలకి మనం ఏం వాడుతున్నాం, ప్రతిదీ డేటా తెప్పించుకొని, డేటా విజువలైజేషను, డేటా ఎనలైజేషను, డేటా మైనింగు, డేటా ఆర్కైవ్ అన్నీ చేసి, AI, బ్లాక్ చైన్, IoT, బిగ్ డేటా, మెటావర్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ ఇలాంటి అన్నీ వాడి వాళ్ళు అక్కడే కూర్చొని మనల్ని ఆడించడానికి. అందుకని నేను చెప్తున్నా, మన బీటెక్, ఎంటెక్లు మన అందరికీ చెప్తున్నా, సైబర్ కూలీలుగా మారొద్దు. దయచేసి ఇన్నోవేషన్స్, ఇన్వెన్షను, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద మైండ్ పెట్టండి. రీసెర్చ్ అనేది, పరిశోధన అనేది అమ్మ లాంటిది. పరిశోధన లేకుండా నువ్వు ప్రగతి సాధించలేవు. సో రీసెర్చ్ బెంట్ ఆఫ్ మైండ్. తాత్కాలికంగా టెంపరర్లీ తాత్కాలిక సుఖం కోసం పడిపోవద్దు. దీర్ఘకాలికంగా నువ్వు నిలబడాలి అంటే, భారత్ నిలబడాలి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇప్పుడు జపాన్ ఎందుకు నెంబర్ 1 అయింది? చిన్న కంట్రీ. సింగపూర్ ఎందుకు నెంబర్ 1 అయింది? ఇజ్రాయెల్ 22 ముస్లిం కంట్రీస్ని ఎందుకు నిలబడగలుగుతుంది? చిన్న ఉదాహరణ చెప్తున్నా. అంటే ఇజ్రాయెల్ రైటా రాంగా, ఇట్స్ ఎ డిఫరెంట్ డిబేట్. ఎందుకు అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద వాళ్ళు టైం పెడుతున్నారు. సో నా హంబుల్ అప్పీల్, సవనీయంగా నేను కోరుకుంటుంది ఏంటంటే, దయచేసి ఉద్యోగాల కోసం చదవద్దు. చదువు అనేది ఒక ఉద్యమం లాగా చేయండి. మన తలరాతను మార్చేది మన కులం కాదు, మన మతం కాదు. మన తలరాతను మార్చేది మన యొక్క విద్యతో పాటు ఉన్న వ్యక్తిత్వం. అందుకని దయచేసి విలువల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి అని. ఇట్స్ యూ అంటే నీకు నువ్వే రాసుకోవాల్సిన నీ తలరాత ఏంటంటే, విద్య అనే ఆయుధం ద్వారా గేమ్ చేంజింగ్. యూ హ్యావ్ టు బి ఎ గేమ్ చేంజర్ ఇన్ ద వరల్డ్ పాలిటిక్స్. శ్రీలంక విషయంలో మనకు కన్వర్ట్ అయిపోయాం. శ్రీలంక గురించి చెప్తా నేను. ఎందుకు చెప్పానంటే, చైనాని ఎదుర్కోవటం కోసం శ్రీలంకతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు
October 17th, 18th, 19th, 2025 ఐ వాజ్ ఇన్ శ్రీలంక. అక్కడ ఒక పెద్ద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, బిల్డింగ్ బ్రిడ్జెస్ బ్రేకింగ్ బ్యారియర్స్ అనే ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఈస్టర్న్ ట్రింకోమలి ఈస్టర్న్ యూనివర్సిటీలో ఉండొచ్చా. ఓకే. శ్రీలంకలో మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఫ్రమ్ చైనా నౌ. ఓకే. హ్యాంబెన్తోతా పోర్ట్ అని, ఓకే. ప్లస్ వేరే వేరే ప్రాంతాల్లో కూడా చైనా యొక్క ఎన్లార్జ్మెంట్, ఎంట్రాప్మెంట్, ఎన్సర్కిల్మెంట్ జరుగుతుంది. ఓకే. ఎన్లార్జ్మెంట్, ఎంట్రాప్మెంట్, ఎన్సర్కిల్మెంట్. Encirclement. నేను వాడే ప్రతి వర్డ్ అది నర్మగర్భంగా, సటిల్గా ఎవరికి ఎక్కడ తగలాలో అక్కడ తగులుద్ది. అది అర్థమవుతుంది స్పష్టంగా. ఎన్లార్జ్మెంట్, ఎంట్రాప్మెంట్, ఎన్సర్కిల్మెంట్ అనే వర్డ్ చైనా 100% శ్రీలంకని, శ్రీలంక పక్కన ఉన్న ఇంపార్టెంట్ దేశాలని తన ట్రాప్లో వేసుకోవడానికి వాడుతున్నాయి. సో ఇప్పుడు శ్రీలంకకి మొన్న శ్రీలంకలో అధ్యక్ష భవనం మీద సివిల్ అన్రెస్ట్ జరిగింది. ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు కూడా మనం చాలా సహకరించాం. అవును. చైనానేమో కండిషన్స్ పెట్టింది, ఇండియా కండిషన్స్ అన్కండిషనల్గా సపోర్ట్ చేసింది. మనం సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే సాంస్కృతికంగా మన మనకి దగ్గర- చాలా దగ్గర చారిత్రకంగా ఇండియాకి శ్రీలంకకి అవినాభావ సంబంధం ఉంది. ఉంది. తల్లి బిడ్డ సంబంధం ఉంది. ఆ, తల్లి బిడ్డ సంబంధంలో బిజినెస్ రాదు, అవును. నో కండిషన్, ఎమోషన్సే వస్తాయి. ఓన్లీ ఎమోషన్సే వస్తాయి. కాబట్టి శ్రీలంకని ఎమోషనల్గాను, స్ట్రాటజిక్గాను, మిలిటరీ పరంగాను, ఎకనమిక్గాను, పొలిటికల్గాను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. భారత్ తల్లి అయితే శ్రీలంక మన బిడ్డ. అలాగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హిందూ మహాసముద్రంలో ఎస్. అతి కీలకమైన ఒక సుందర స్వప్న ప్రదేశము శ్రీలంక. మన సీతా అమ్మవారిని మనం రామాయణ ప్రకారంగా చూసుకున్నా కానీ అంత చారిత్రక సంబంధాలు, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. కాబట్టి శ్రీలంక వెల్ఫేర్ ఈజ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా. ఓకే. శ్రీలంక వెల్ఫేర్ ఈజ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఏషియా ఆల్సో. సో చైనా యొక్క మాయజాలం నుంచి కాపాడుకోవడానికి భారత్ శ్రీలంకకి అడగంగానే Support పెట్రోల్ కానీ, న్యాచురల్ గ్యాస్ కానీ, ఏదైనా కానీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను ఒక ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎక్స్పర్ట్గా, లేకపోతే స్టూడెంట్గా, వై షుడ్ ఐ సే ఎక్స్పర్ట్, లెట్ మీ బి ద స్టూడెంట్. ఒక విద్యార్థిగా చెప్తున్నా, అంతర్జాతీయ సంబంధాల మీద విద్యార్థిగా చెప్తున్నా. శ్రీలంకని సపోర్ట్ చేసి కాపాడుకుంటా చైనా యొక్క ట్రాప్లో పడకుండా చూసుకునే బాధ్యత, ముందు చూపు అంటే మనకు ఉండాలి. అవసరం. సరే, ఇక్కడ మళ్ళీ ఇంకో క్వశ్చన్ కొంచెం ఎక్స్టెండ్ అయింది. చైనా నేపాల్ని గుప్పెట్లో పెట్టుకుంది, బంగ్లాదేశ్ వైపు అడుగులు వేస్తుంది చైనా, పాకిస్తాన్ని గుప్పెట్లో పెట్టుకుంది చైనా. చైనా ఇటువైపు నుంచి టోటల్గా పైనుంచి ఉత్తర భారతదేశం యాంగిల్లో చూస్తే చైనా ఆల్మోస్ట్ ఆల్ కబ్జా చేసింది. హిందూ మహాసముద్రంలో చైనాకి అంత గ్రిప్ దొరుకుతుందా? దొరికే ఛాన్సెస్ ఉన్నాయా? హిందూ మహాసముద్రంలో చైనా కూడా ఏం చేస్తుందంటే డైరెక్ట్గా రాకుండా వీళ్ళ ద్వారా, ఇప్పుడు మీరు చెప్పారు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈ రెండు కంట్రీస్కి సీ కోస్ట్ కూడా ఉంది కదా. అవును, ఉంది. సో వాటి ద్వారా లేదా ఇరాన్ ద్వారా ఓకే, ఇట్లా రావడానికి ప్రయత్నం చేస్తుంది. కరాచీలో కూడా పోర్ట్ ఉంది కదా. తర్వాత మన చాబహార్ పోర్ట్, ఇట్లా చాలా వాటి ద్వారా ట్రై చేస్తుంది. హ్యాంబెన్తోతా పోర్ట్ ఇన్ శ్రీలంక, అవును, తర్వాత వియత్నాము, ఇట్లా ట్రై చేస్తుంది. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా మన ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి మనం 11,098 కిలోమీటర్లు భారతదేశానికి సువిశాల సముద్ర తీర ప్రాంతం ఉంది. 9 కోస్తా రాష్ట్రాలు ఉన్నాయి, 4 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇది వాటర్ మధ్యలో అండమాన్ నికోబార్, లక్షద్వీప్, దామందియు, పుదుచ్చేరి. ఇక్కడ ఉన్న ప్రజల్ని, అక్కడ ఉన్న ఫిషింగ్ కమ్యూనిటీని మనం వాళ్ళ మనసులు, హృదయాలు గెలిచి ఫిషింగ్ కమ్యూనిటీని కూడా ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్తో కలిసి పనిచేసే విధంగా మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్, మేము మరిచెన్నారెడ్డిలో ఉన్నాం, హైదరాబాద్ మా ఆఫీసు మరిచెన్నారెడ్డి, ఎంసీఆర్ హెచ్ఆర్డి, జూబ్లీ హిల్స్, మన మెగాస్టార్ చిరంజీవి గారెడ్డి పక్కనే. అక్కడ మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్లో మేము చేసేది ఏంటంటే మేధో మదనము, రాబోతున్న ఆపత్కాల పరిస్థితులకి అనుగుణంగా పాలసీ రీసెర్చ్ చేసి ఇన్పుట్స్ని గవర్నమెంట్కి ఇస్తాం. సో అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇప్పుడు దేశానికి ఏం కావాలి, దేశంలో ఉన్న పౌరులు ఎలా ఉండాలి అనే అంశాన్ని చాలా స్పష్టంగా వివరించారు. చూడండి, దేశభక్తి అంటే క్రికెట్ గెలిచినప్పుడు జెండాలు ఎగరేయటం కాదు, 26 జనవరికో ఆగస్టు 15థ్కో జెండా వందనంలో నిలబడి సెల్యూట్ చేయటం కాదు. దేశభక్తి అంటే దేశం ఆపదలో ఉన్నప్పుడు విఘ్నతతో వ్యవహరించాలి. మీరు ఎంత విఘ్నతతో వ్యవహరిస్తున్నారు? నిజంగా దేశభక్తి మీలో ఉందా? ఈ సమయంలో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి? మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మీ కామెంట్స్ మీకు ఈ దేశానికి చాలా అవసరం. చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ. జై హింద్. థ్యాంక్ యూ.